వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యాబేజీ పకోడీ. చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది. నా స్టైల్లో చూడండి ఎలా ఉంటుందో. క్యాబేజీ తీసుకున్నాను, సన్నగా తరుక్కుంది. కొంచెం ఆనియన్స్, కరివేపాకు ఎక్కువగా వేసాను. ఇప్పుడు రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, శనగపిండి, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా దంచుకుంది. అలాగే పసుపు, శనగపిండి ఎక్కువ వేసుకోవాలి. ఒక 2 కప్స్ అయితే ఒక పావు కప్పు అలా రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇష్టమైతే వేసుకోవచ్చు పచ్చిమిర్చి, లేకపోతే స్కిప్ చేయండి. కొంచెం వాటర్ వేయాలి. మొత్తం అంతా ఇవన్నీ మిక్స్ అయ్యాక కొంచెం లైట్గా వాటర్ వేసి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇది హీట్ అయిన ఆయిల్, కొంచెం హీట్ అయిన ఆయిల్ ఒక పావు వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు క్రిస్పీగా బాగా వస్తాయి పకోడీలు. ఇలా హీట్ అయిన ఆయిల్లో, నేను ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రైకి పెట్టుకోను, మళ్ళీ యూజ్ చేయం కదా, అందుకే కొంచెమే ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకుంటాను. చూడండి, అలా మీకు ఇష్టమైతే ఇట్లా ముద్దలాగా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కొంచెం పొడిగా చేసుకోవచ్చు పకోడీ. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పకోడీ. ఇలాగే చేయండి. మరీ లూజ్గా కలిపితే మెత్తగా వస్తాయి, అంత బాగుండదు. కొంచెం గట్టిగా కలపాలి. చూడండి ఎంత క్రిస్పీగా బాగా వేగాయి. ఇప్పుడు తీసేసుకోవాలి. చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మీకు ఆనియన్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ కొంచెం క్యాబేజీ పకోడీలో కొంచెం ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్, ఇలా పకోడీలాగా. అందుకని కొంచెం ఆనియన్స్ వేసాను, పూర్తిగా క్యాబేజీతో కాకుండా. చాలా టేస్టీగా వచ్చాయి. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ కోసం మీరు కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే. బాయ్ ఫ్రెండ్స్.